మన తండ్రుల తట్టును తెలుపును. చదవబడిన వాక్యానికి దేవుడు తన ఆశీర్వాదాలను జత చేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరలోకమన్న కృప కలిగినటువంటి తండ్రి, ప్రభువా, నీ యొక్క వాక్యానుసారంగా ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని మేము సమీపిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, ఈ యొక్క తెరవబడిన వాక్యముల నుంచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఓ ప్రభు, ఈ మధ్యాహ్న సమయంలో మేము ఏ లేఖనానైతే చదివామో దాని గురించినటువంటి గ్రహింపును మీరు మాకు దయచేయండి. ఈ యొక్క వాక్యం అనేది ప్రతి బిడ్డకి ఆయన ఆశీర్వాదాలను తీసుకుని వచ్చే వాక్యంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. ఈ రోజున మాకు ఏ యొక్క తలంపునైతే మీరు మాతో పంచుకునే దానికి ఇష్టపడ్డారో ప్రభు, ఆ తలంపును మీరు మాతో పంచుకోండి. ఓ ప్రభు, ఆ యొక్క వాక్యం ప్రసంగించబడుచున్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మా హృదయములకు స్వీకరించి మేము దానికి ఆమె చెప్పే బిడ్డలు ఉండేదానికి సహాయం దయచేయండి నాయన. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి మీరు కూర్చోవచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎల్లప్పుడు కూడా మన ప్రభువుని స్తుతించేదానికి ఇష్టపడే జనాంగంగా ఉన్నాము. మరి ఈ రోజు దేవుడు ఈ రోజు ఈ యొక్క దేహంలో దేవుడు ప్రాణాన్ని ఎందుకు ఉంచాడంటే, శ్వాసను ఇంకా ఎందుకు ఉంచాడంటే, మనం ఆ దేవుడిని మహిమపరిచేదానికి, ఆ దేవుడిని స్తుతించేదానికి. అయినా సరే ఎంత ఎక్కువగా చేసినా ఆయన ఎక్కువగా మనం ఆరాధించలేము. చూడండి, పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 24 రోజులు 24 గంటలు 7 రోజులు అవి నిరంతరము దేవుని స్తుతిస్తున్నా సరే ఇంకా అది చాలనే చాలదట. Even eternity is not sufficient to give praises to God. దేవుణ్ణి ఆరాధించేదానికి నిత్యత్వం కూడా సరిపోదండి. I believe this morning we all love him with our hearts. నేను నమ్ముచున్నాను మనం అందరము మన హృదయానుసారంగా మనం ప్రభువును ప్రేమించేవారుగా ఉన్నాం. To hear from him and accept that word that he has given us for our day. మరి నిశ్చయంగా ఈ రోజు మన కాలానికి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం విశ్వసించి దాన్ని వినేదానికే మనం ఎక్కడ ఉన్నామండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Take a text from the very scripture that we read today. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగములో నుంచి నేను ఆ యొక్క అంశాన్ని నేను తీసుకునేదానికి ఇష్టపడుతున్నాను. And I would like to talk about why do we need a prophet messenger in this day. మరి ఈ కాలములో మనకి మరి ప్రవక్త అయిన వర్తమానికుడు ఎందుకు అవసరమై ఉన్నది అన్నటువంటి అంశం మీద నేను మాట్లాడతాను. Now many times we talk about the prophet and the messenger of this day. మరి చాలా సార్లు ప్రవక్త గారి గురించి, ఈ యొక్క గడి యొక్క వర్తమానికుడు గురించి ఎన్నో సార్లు చెప్పబడింది. That seems to be new to the other people. అది కొత్త వారికి లేదా మిగతా వారికి అది కొంచెం కొత్తగాను వింతగాను అనిపించవచ్చు గాని, the church has taught the people that the days of prophets are gone and God won't send no more prophets. మరి సంఘాలకు ఏ విధంగా ప్రసంగించబడిందంటే ప్రవక్తలందరూ అయిపోయారయ్యా, ఏ ప్రవక్త ఉండడని ఆ యొక్క పాత సంఘాలకు ప్రసంగించబడింది కాబట్టి అది వాళ్ళకి వింతగా ఉండింది. And so when we talk about a prophet, the messenger that God has sent to our day, it kind of sounds strange to the people. మనం ఎప్పుడైతే ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన వర్తమానికుడైనటువంటి ప్రవక్తని మనం చెప్పగలే, చాలా మందికి ప్రజలకు అది ఒక వింతైన కార్యంగా ఉండేది. What is this you are talking about, a prophet, messenger? What is all this about? ఈయన వచ్చి ఈ ప్రవక్త అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఇదంతా ఏందని వాళ్ళు అడగతారు. So we have to go back to scripture. కాబట్టి మనము దేన్నైనా చూడాలంటే తిరిగి లేఖనం యొద్దకే మనం వెళ్ళాలి. Now if I come to you and I tell you, the prophet said this, that, and I take the quotes, and you will understand. You will say, praise the Lord. You will say amen because you believe that prophet messenger. ఎందుకంటే వర్తమానికుడు మీరు నమ్ముచున్నారు కాబట్టి, మన ప్రవక్త ఈ విధంగా చెప్పాడు, మన వర్తమానంలో నుంచి ఈ విధంగా చెప్పాడంటే మీరు అందరూ దానికి ఆమేన్ చెప్పి దాన్ని అందరూ విశ్వసిస్తారు మీరు. But if I am talking to somebody who doesn't believe this end time message, ఒకవేళ ఈ యొక్క వర్తమానాన్ని నమ్మనటువంటి వేరొక వ్యక్తితో నేను దీనిని మాట్లాడాలంటే, and then I say this is what Brother Branham said, it doesn't matter to him anything. సహోదరుడా, నీకు తెలుసా పలానా వర్తమానంలో సహోదరు బ్రహ్మం గారు ఈ విధంగా చెప్పారంటే అతనికి ఏమీ అర్థం కాదు. Because he doesn't believe the message. ఎందుకంటే ఆయన వర్తమానాన్ని నమ్మడు కాబట్టి. But to the believer it is very important, precious if you say Brother Branham said so. ఒకవేళ ఒక విశ్వాసి, వర్తమాన విశ్వాసులు ఇక్కడ కూర్చొని మన ప్రవక్త ఈ విధంగా చెప్పారంటే వాళ్ళు ఎగిరి గొంతులు వేస్తారు. ఎందుకంటే అది వారికి ఒక ప్రశస్తమైనటువంటి కార్యంగా ఉంది. So when we are witnessing to others, sometimes it won't work if you just take a book and
say this quote and that quote. ఒకవేళ ఎవరికన్నా మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర వర్తమాన పుస్తకాన్ని తీసుకొని వెళ్లి దీంట్లో ప్రవక్త ఈ విధంగా చెప్పారు ఆ విధంగా చెప్పారంటే అది వాళ్ళకి పని చేయదు. Because they will think that you are talking about a man and things like that. They don't understand. అతను కొత్త వ్యక్తి కాబట్టి ఏమనుకుంటాడంటే ఈయన ఒక మనిషి గురించి చెప్తున్నాడు, ప్రవక్త అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని వాళ్ళ యొక్క మనసు వేరే విధంగా వెళ్ళింది. But if you take that same thing in the scripture from the Bible and are able to show them, చూడండి, అదే వర్తమాన పుస్తకాన్ని పక్కన పెట్టేసి నీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీసుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాల ద్వారా ప్రవక్తలుగా నువ్వు చూపెట్టగలిగితే then it will be a different thing. అప్పుడు అది ఒక వ్యత్యాసమైనటువంటి కార్యంగా They ఉంటుంది. have to accept it. అప్పుడు వాళ్ళు తప్పక దాన్ని అంగీకరించి తీరాలి, ఎందుకంటే అది బైబిల్ గ్రంథం అందు ఉంది కాబట్టి. Because if there is a true seed in them, they will see the light. మరి నిశ్చయముగా వాళ్ళలో నిజమైన దేవుని యొక్క బీజం ఉంటే వెంటనే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుతురుని తాకిద్ది అది. But if they don't have that seed of God in them, then as many scriptures you sow, they just won't get it. ఒకవేళ వాళ్ళలో బీజం లేదనుకో, నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఇప్పుడు వాడు నమ్మనే నమ్మడు. Because we don't believe in debates, we don't believe in arguing, we don't believe in replying every one who questions the message. మరి మనం ఏదో ప్రతి ఏవుడు పడితే వాడు దానికి ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పేదానికి, వాళ్ళు చెప్పే వాళ్ళతో వాకు వివాదాలు వేసేదానికి, గొడవ పెట్టుకునే దానికి కాదండి Many వర్తమానం. times people just ask questions just to disturb you. మరి చాలా సార్లు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ప్రశ్నలు అడుగుతారో తెలుసా? మీ మనసులో గందరగోళపరిచేదానికి ప్రశ్నలు అడుగుతారు. So you must have a little discernment when questions come before you. Is the person genuinely seeking the truth, or is just trying to waste your time? మరి నిశ్చయంగా ఒక వ్యక్తికి నిజంగానే తనకి తెలియకపోతే, తనకి అది నిజమైన ప్రశ్నే, తనకి సందేహంగా ఉంది, తీర్చుకోవాలనుకున్నప్పుడు దేవుడు నీ హృదయంలో ఉంచి దాన్ని కదిలించి నీకు సరైనటువంటి సమాధానం ఇచ్చేదానికి దేవుడు సహాయపడతాడు. And so amen. God bless you. My aim this afternoon is to go to the Bible and show you why do we need a prophet messenger in this age. మరి యొక్క మధ్యాహ్న సమయంలో నేనేం చెప్పకూర్చున్నానంటే, ఎందుకు మనకు ఒక ప్రవక్త అవసరము, ఆ ప్రవక్త బైబిల్ గ్రంథంలో నుంచి ఆ ప్రవక్తను మనం ఏ విధంగా చూపెట్టాలన్నదే నేను మీకు చెప్పకూర్చున్నాను. Because sometimes when we are witnessing, we are not having that capability to answer people. మరి చాలా సార్లు మనం ఎవరికైనా సాక్ష్యం చెప్పేటప్పుడు మరి దాని గురించి వాళ్ళకి ఒక సాక్ష్యాన్ని ఇచ్చేదానికి ప్రవక్త గురించి మన దగ్గర అంత సామర్థ్యం ఉండదు, మన దగ్గర అంత జ్ఞానం ఉండదు. Amen. All right, yes, you can take these chairs also. Amen. We don't need them. Somebody can use it. Amen. So, but if we can show them and talk to them from the Bible, it is really something different. చూడండి, అదే ఎవరికన్నా ఒకరికి సాక్ష్యం చెప్పేటప్పుడు, వర్తమానికుడి గురించి ఈ కార్యాలని సాక్ష్యం చెప్పేటప్పుడు అదే బైబిల్లో ఉన్న లేఖనాలు తీసి వాళ్ళకి మనం Now వివరించగలిగితే, it's good. Sometimes we can say, "Oh, come to my pastor." It's good. కొన్నిసార్లు అంటారు, అయ్యా మరి ఇదిగో మీరు కానీ మా పాస్టర్ గారి దగ్గరకు వస్తే మా పాస్టర్ గారు అన్ని చక్కగా మీకు వివరిస్తారు. That's very good. అది మంచిదండి, That's very good. అది మంచిదే. But always it doesn't work. Sometimes he might be out of reach. ఒకవేళ అది అల్లప్పుడు మంచిది కాదు, ఎందుకంటే ఒకవేళ మీ పాస్టర్ ఒక నెల రోజులు వేరే మీటింగ్ కి వెళ్ళారు అనుకో, ఈ నెల రోజులు అట్లా ఆగరు కదా. Suppose on that spot, on that moment, he is not available. ఒకవేళ అదే సమయంలో మరి ఆ సమయంలో మీ పాస్టర్ గారు ఇంటి వద్ద ఉండడు, What will you do? అప్పుడు నువ్వేం చేస్తావు? I mean to say, it's always good to keep an understanding of the things that you can. మరి నువ్వు ఏదైతే చెప్పగలవో వాటి గురించినటువంటి మంచి అవగాహన నీకు బైబిల్ గ్రంథమందు You are ఉండాలి. not just blindly believing something, ఏదో గుడ్డితనంగా మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, మాకు ఒక వర్తమానం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేది కాదు. and but knowing the real thing of it. మరి దాని యొక్క నిజమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం ఎరగాలి. Now this verse that we read today this morning, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చదివినటువంటి ఈ యొక్క లేఖనం అనేది, it is often quoted by those who follow the ministry of Brother Branham. మరి సహోదరుడు విలియం బ్రానం గారి యొక్క మరి వర్తమానాన్ని వెంబడించే చాలా మంది ఈ యొక్క వచనాలు చదువుతారు. Now, just before we go into it, దాంట్లోకి వెళ్లేదానికి ముందుగా I was talking to a minister, నేను ఒకనొక సేవకుడితో మాట్లాడుతా ఉన్నాను. and he was sharing with me that it was in the US that he went somewhere on a journey. మరి నేను ఆయనతో ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నాము. ఆయన ఆ యొక్క అమెరికా దేశంలో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లేదానికి యాత్రలో ఉన్నాడు. And so when the journey that fell on a Sunday, that he had to stop somewhere, he was passing through a town. మరి ఆయన ఒక పట్టణాన్ని దాటి వెళ్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క రోజున, ఆ సండే రోజున ఏదో ఒక స్థలం వద్ద ఆపవలసి వచ్చింది. Because Sunday he wanted to find out where is the church there, so that they attend the church and move on. మరి ఆయన ఏమనుకున్నాడంటే, ఈ రోజు ఆదివారం కదా, నేను బయలుదేరాను కదా, ఎక్కడ
ఎక్కడన్నా సంఘం ఉంటే సంఘానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. And so he went to the morning service. కాబట్టి ఆయన ఉదయకాల సమయంలో ఆరాధనకి అటెండ్ అయ్యాడు. And so the minister came. మరి అక్కడ వాక్యం చెప్పేటువంటి పాస్టర్ గారు వచ్చాడు. And he brought a pile of books with him on the table. మరి ఆయనతో కూడా చాలా పుస్తకాల యొక్క సముదాయాన్ని, అంటే చాలా పుస్తకాలు వేసుకొని వచ్చాడు ఆయన. And then he would read from one book, keep the other book, read from another book, and keep the other book. మరి ఆయన ఏం చేశాడంటే ఒక పుస్తకాన్ని తీసి చదివి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో పుస్తకంలో కొంత చదివి దాన్ని తీసి పక్కన పెడతా ఉన్నాడు అట్లా. And the people were shouting, Amen, 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 and praise the Lord. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన చదువుతా చెప్తా ఉంటే ఓ దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ఎగిరి గంతులు వేస్తా ఉన్నారు. And so he decided with his wife that he would go for the evening service also. మరి ఆయన ఏమనుకున్నాడంటే మరి సాయంకాలపు ఆరాధనకు కూడా మన ఇద్దరం కలిసి వెళ్దామని తన భార్యతో ఆ సంఘానికి హాజరైనటువంటి ఈ యొక్క వ్యక్తి చెప్తా ఉన్నాడు. And so he went for the evening service. ఆయన మరలా తన భార్యతో కలిసి సాయంకాల కూడికి కూడా వెళ్ళాడు. The minister came to the pulpit with his pile of books. మరి మరలా కూడా ఆయన ఏం చేశాడంటే చాలా వర్తమాన పుస్తకాలను తీసుకొని వచ్చి మరి అక్కడ పెట్టాడు, ఎక్కడ తన యొక్క బల్ల మీద పెట్టుకొని. And he was taking one book and preaching and another book like that. మరి ఆయన ఏం చేస్తున్నారంటే ఒక వర్తమాన పుస్తకాన్ని చదివి అందులో ఉన్న కొన్ని కార్యాలు బోధించి పక్కన పెట్టి ఇంకొక వర్తమాన పుస్తకం చూసి అందులో కొన్ని కార్యాలు ఆ విధంగా చదువుతా పక్కన పెడతా ఉన్నాడు. And so after the meeting was over, the brother decided to go to one of the deacons. మరి ఆ తరువాత అక్కడున్న సహోదరుడు ఒకనొక డీకన్ గారిని కలవాలనుకున్నాడు. And because all the people were shouting, Amen, 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 Hallelujah, praise the Lord. అందరూ కూడా ఆమేన్ హల్లెలూయా అని ఎంతగానో వాళ్ళు కేకలు వేస్తా అరస్తా ఉన్నారు. So he went to the deacon and he said, brother, I do believe it was a wonderful message, but what was he really trying to say? What was the subject, మరి అప్పుడు అంటున్నాడు, సహోదరుడా నేను ఉదయకాల ఆరాధనకు అటెండ్ అయ్యాను, సాయంకాలపు ఆరాధనకు అటెండ్ అయ్యాను. మరి ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు, చాలా మంది సంతోషిస్తా ఉన్నారు, ఆరాధన మంచిది జరిగింది. అది మంచిగానే ఉంది, కానీ అసలు పాస్టర్ గారు ఏం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాడు అయ్యా అని అడిగాడు. And he said, oh, it's very deep. ఆ వ్యక్తి అన్నాడు, ఆ డీకన్ గారు అన్నాడు, అది చాలా లోతైన కార్యాలే సహోదరుడా అన్నాడు. Yeah, I understand it is very deep, but really what was he trying to say? What was the subject he was trying to preach? సరేనయ్యా, అది లోతైన కార్యమే, నాకు తెలుసు, కానీ అసలు అతను ఏ అంశం గురించి మాట్లాడగోరుచున్నాడు అని నేను అడిగాను. Oh brother, this deep stuff only for the believer. ఆయన అన్నాడు, అయ్యా అది విశ్వాసులకు మాత్రం అర్థమైంది, అది అంత లోతైన కార్యం అయ్యా అని అంటా ఉన్నాడు. He said, brother, I understand it is deep, I know it's believer, but what was the message being preached? I saw everybody was shouting and praising the Lord. But what was he really saying? ఆయన అన్నాడు, అయ్యా అది విశ్వాసకి అర్థమైతే అది మంచిదే, అది లోతైన కార్యమే మంచిదే, అసలు దాని యొక్క ప్రథమమైన ఉద్దేశం ఏంటిదే, ఆ వర్తమానం ఏందయ్యా అని అడిగాడు. He said, brother, it's so deep, I also don't know. ఆయన ఏమంటాడు, సహోదరుడా అది చాలా లోతైన విషయము, అసలు నాకు కూడా అర్థం కాలేదు అన్నాడు. Amen. So we shouldn't be like that. మనం ఆ విధంగా ఉండకూడదు. So we must have an understanding. కాబట్టి ఆ చెప్పబడుతున్న దాని గురించినటువంటి అవగాహన మనం తప్పక కలిగి ఉండాలి. Not just blindly say amen, amen, amen. We are not parrots. We are not parrots. మన మీద రామచలకలం కాదు, దానికి ఏది నేర్పిస్తే ఎవరైనా వచ్చారనుకో హాయ్ అని చెప్తే హాయ్ 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 అనేది, దానికి ఏం తెలియకుండా. కాబట్టి ఆమె చెప్పమంటే ప్రతిదానికి ఆమె చెప్పేది కాదు, కానీ అది నీకు అర్థమైనప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు దానికి నువ్వు ఆమె చెప్పవలసిన వాడు. And understand that. అప్పుడు దాన్ని నువ్వు తప్పక అర్థం చేసుకోవాలి. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. When somebody comes and says to me, brother, it was so deep, I always am reminded of that. మరి ఎవరన్నా వచ్చి నాతో సహోదరుడా వర్తమానం చాలా లోతుగా ఉందన్నప్పుడు నాకు ఆ కథ గుర్తుకొస్తా ఉంటది. Amen. Praise the Lord. Because usually it's deep when you don't understand, but when you understand, it's not deep. Amen. 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 Hallelujah. Hallelujah. Alright, so we see, we have read this scripture many times. You have also heard this scripture. కాబట్టి మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని చాలా సార్లు మనం విన్నాము, చాలా సార్లు మనం చదివాము కూడా. And we claim that that was the prophet who was sent in this age to fulfill this scripture. మరి నిత్యముగానే ఇక్కడ చదవబడిన ఈ యొక్క లేఖనాన్ని నెరవేర్చేదానికి మనకు ఒక ప్రవక్త పంపించబడ్డాడని మనం బాగుగా ఎరిగి ఉన్నాం. And we believe that he was to prepare the people for the coming of Christ. మరి నిత్యముగా మనం నమ్ముచున్నాము ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ నిమిత్తము కొంతమంది జనాన్ని దేవుడు ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. So that he could take his bride away in the rapture before the tribulation begins. కాబట్టి ఆ యొక్క శ్రమల కాలం అనేది భూమి మీద ప్రారంభమయ్యే దానికి ముందుగానే దేవుడు తను ఈ ప్రవక్త ద్వారా ఏర్పరచుకున్న తన బిడ్డలను ఆయన ఆ యొక్క ఎత్తబట్లకు తీసుకొని వెళ్తాడు. So the question is asked always, why do we need a prophet? అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగబడుతుంది, అసలు మనకు ప్రవక్త ఎందుకు అవసరము?
We have many learned men in the scriptures. మరి చాలా మంది ఈ యొక్క వర్తమానంలో నేర్చుకున్నటువంటి విద్యావేత్తలు There are ఉన్నారు. people who get their certificates and degrees in theology. మరి చాలా మంది తత్వ జ్ఞానములోను మరి ఆ యొక్క బైబిల్ పాఠశాలల్లోను మరి డిగ్రీలు పొందుకున్న వారు By the ఉన్నారు. study of the scriptures, when we have such learned men, why do we need a prophet? మరి చాలా మంది బైబిల్ కళాశాలలో చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ అన్ని ఉన్నాయి, కానీ అసలు మనకు ఒక ప్రవక్త ఎందుకు అవసరం For 2000 years, there have been scholars who have been studying the scriptures. So why do we need a prophet? మరి 2000 సంవత్సరాల నుంచి చాలా విద్యను అభ్యసించి తత్వ జ్ఞానాన్ని బైబిల్ పండితాన్ని మరి సంతరించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనకు ప్రవక్త ఎందుకు అవసరం అయి ఉన్నది? So to answer this question, we have to go back to the time of Christ. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరకాలంటే మనం ప్రభు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి ఆ కాలం యొద్దకు మనం వెళ్ళాలి. When he came to the first time, ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు, and then we can see the similarities there and bring it back over here. మరి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని రెండింటిని మనం పోల్చి చూడాలి. Before Christ came on this earth in flesh, there were prophecies about him coming. మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరాన్ని దాల్చుకొని వచ్చేదానికి ముందుగా ఆయన గురించినటువంటి ఒక ప్రవచనం అనేది రాయబడి ఉన్నది. And there was one of the prophecies was that before he comes, Elijah would come. మరి అందులో ఒకానొక ప్రవచనం ఏంటంటే యేసుక్రీస్తు శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చేదానికి ముందు ఏలియా తప్పక రావాలని దేవుని యొక్క లేఖనం And he సెలవిస్తుంది. will prepare the hearts of the people so that he can receive the Messiah. కాబట్టి రానున్నటువంటి ఈ యొక్క మెస్సయ్యను వాళ్ళు స్వీకరించాలంటే ఆయన వచ్చి ప్రజలను ఆయన సిద్ధపరచాలి. And now this was commonly believed that was fulfilled in John the Baptist. మనకు తెలుసు అది మనం నమ్ముచున్నాం, అది బాప్తిసం ఇచ్చే యోహాను అని, మరి అక్కడ ఆ కార్యం నెరవేరిందని మనం నమ్ముచున్నాం. And if we see the prophecies about John the Baptist, మరి ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క దాని గురించినటువంటి ప్రవచనాలు గాని మనం చూస్తే that was, we can understand that was his mission. మరి అది ఆయన యొక్క సేవ లేదా ఆయన యొక్క పరిచర్య అన్నది. Let's just read that from scripture. దానిని మన లేఖనంలో నుంచి చదువుదాము. That is found in Luke the first chapter, లోకాసు వార్త 1వ అధ్యాయము verses 13 to verses 17. 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాము. Luke the first chapter, verses 13 to 17. లోకాసు వార్త 1వ అధ్యాయము 13 వచనాల నుంచి 17 వచనాల దాకా చదువుకుందాము. I'm not, I'll go very slow, I'll not preach so fast, so you all can understand slowly, everybody. కాబట్టి నేను వేగంగా వెళ్ళనండి, చాలా నెమ్మదిగా వెళ్తాను. మీరందరూ లేఖనానుసారంగా దీన్ని మీరు గుర్తెరుగులాగా నేను చాలా నెమ్మదిగా వెళ్తాను. So you read in Telugu, we will save time. కాబట్టి నేను నేరుగా తెలుగులో చదువుతున్నాను. లోకాసు వార్త 1వ అధ్యాయము 13 వచనం నుంచి మనం ప్రారంభించుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరనెను. Now that we find in Malachi chapter 3 and verse 1. దానిని మన మలాకి రాసిన గ్రంథంలో మనం అక్కడ కనుగొన్నాము. Third chapter, first verse. మలాకి 3 మొదటి వచనంలో మనం కనుగొన్నాము. Can you read that for us? Yeah. ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుగుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. And still, if you go back, still some more, Isaiah also said something about it. Isaiah. మరి ఇంకా కూడా మీరు వెనక గాని వెళ్ళారంటే ఆయన గురించి యెషయా గారు కూడా ప్రవచించాడు. You can turn to 40th chapter of Isaiah. మరి ఇప్పుడు దాన్ని మన లేఖనంలో చూద్దాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 40th chapter. యెషయా గ్రంథము 40వ అధ్యాయము and verse 3 and 4. 3-4 చదువుదాము. ఆలకించుడి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 అండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా
అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మన దేవుని రాజ్యము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. And you see the references in the Gospels can be found in Mark 1, verses 2 through 6. You can read that. Mark chapter 1, 2 through 6. మార్కు సువార్త 1వ అధ్యాయము 2 through 6. 2 నుంచి 6 వచనాల దాకా మనం So you చదివితే can see in the references in the Gospels there. మరి అక్కడ ఆ యొక్క సువార్త గురించి అక్కడ చెప్పబడతా ఉన్న దాని గురించినటువంటి నమూనాలు. Now, during the time that Jesus came the first time, మరి యేసు ప్రభు మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు there were men of great learning. మరి అక్కడ బాగా విద్యను అభ్యసించిన వారు చాలా మంది ఉన్నారు. These men had thoroughly studied the scriptures. వారు ఎంతో అధికారముతోను ఎంతో నిబంధనలతోను ఆ యొక్క లేఖనాన్ని వాళ్ళు పఠించిన And వారు. they were all aware that the Messiah is supposed to be born. మరి ఆ మెస్సయ్య పుట్టాలన్న దాని గురించినటువంటి వాళ్ళు మంచి మెలుకు కలిగి And the ఉన్నటువంటి prophecies they studied about what it would be like when the Messiah is born. మరి ఆ యొక్క మెస్సయ్య పుట్టినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయని సమస్తాన్ని కూడా తేరి చూసి చదివినటువంటి వారు. This they have declared already in Matthew 2:6. Before Herod, they declared this. మరి ఇంతకు ముందుగానే హేరోదు రాజు ముందు అక్కడ వాళ్ళు దాన్ని ప్రకటించారు, ఏ విధంగా మెస్సయ్య రావాలన్న కార్యాలే. Yes, you can read about that in Matthew chapter 2 and verse 6. దాని మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదవచ్చు. But with all the learning that they had, మరి ఈ యొక్క మెస్సయ్య రావాలని భూమి మీదకి పరిస్థితులు ఎలాగుంటాయని సమస్తం గురించి వాళ్ళందరూ చదివారు. those men missed him when he came. ఎవరైతే చదివారో యేసు ప్రభు శరీరధారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చూడలేక తప్పిపోయారు. It was John who introduced Jesus to the world as the Messiah. మరి ప్రభు అయిన యేసుని మెస్సయ్యగా ప్రకటించింది ఎవరంటే, ప్రజలకు పరిచయం చేసింది ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను. That we will read in the first chapter of John, if you can turn to that. మరి దాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదవచ్చు. And we will read from verse 29 to 34. 28 నుంచి 29 నుంచి మనం చదవచ్చు. And right up to verse 34 we will read. 29 నుంచి 34 వరకు చదవచ్చు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లు బాప్తిసమిచ్చుటకు నన్ను పంపిన వాడి నీవేనని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుతును ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుచున్నాడని నాతో చెప్పాను. See, it is also